పార్టీకి ఏం చేస్తున్నారు? ఏఐసిసి కార్యదర్శి సచిన్ సవంత టిపిసిసి ప్రధాన కార్యదర్శులతో భేటీ అట. సంఘటన సృజన్ అభినయంలో భాగంగా గురువారం గాంధీ భవన్ లో ఏఐసిసి కార్యదర్శి సచిన్ సవంత టిపిసిసి ప్రధాన కార్యదర్శితో ముఖాముఖిగా భేటీ అయ్యారు. రెండవ రోజు దాదాపు 20 మంది నేతలతో సమావేశం నిర్వహించి వారి నుంచి అభిప్రాయాలు సూచనలు స్వీకరించారు. మీకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తున్నారా? ఇంతకు ముందు చేపట్టిన పదవుల్లో చేపట్టిన కార్యక్రమాలు పార్టీ కోసం ఎలా పనిచేస్తున్నారనే అంశం పైన చర్చించినట్టు తెలిసింది. కాగా పార్టీ ప్రధాన కార్యదర్శి చెనగాని దయాకర్ తో భేటీ సందర్భంగా ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువతకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. స్పందించిన సచిన్ సవంత నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాకు చెందిన 3 మంత్రులకు మీ బయోడేటా ఇవ్వాలని సూచించినట్టు తెలిసింది. మొత్తం 69 మంది ప్రధాన కార్యదర్శులతో 2 రోజుల్లో సమావేశాల తర్వాత మిగిలిన ప్రధాన కార్యదర్శులతో నేడు సచిన్ సవంత భేటీ అవుతారని, దీంతో ప్రధాన కార్యదర్శులతో ముఖాముఖి సమావేశాలు ముగిస్తాయని పార్టీ వర్గాలు తెలిపాయి. కార్యక్రమంలో సంఘటన సృజన్ అభియాన్ చైర్మన్ గుంప వేణుగోపాల్ పాల్గొన్నారు. నిన్న ఏదైతే ఈ టిపిసిసి ప్రధాన కార్యదర్శితో మీటింగ్ జరిగింది సచిన్ సవంత్ ఏఐసిసి నుంచి. సో ఈయన ఏంటంటే ఎక్కువ ఇక్కడ చేద్దాం, ఇక్కడ పనితీరు ఎట్లా ఉంది ఏదో మొత్తం మీద వాళ్ళు దానికి సంబంధించి చేస్తా ఉన్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరిని నిలబెట్టాలనే దాని మీద నిన్న చెనగాని దయాకర్ గారు సో ఆయనకు ఒక వినతి ఇచ్చిన పరిస్థితి. యువతని నిలబెట్టాను సార్, ఎందుకంటే చెనగాని దయాకర్ అనే వ్యక్తి ఎంతైనా కానీ పార్టీలా ఏదైనా కానీ అతనికి పదవి వచ్చినా రాలేదా ఏదైనా కానీ పార్టీ కోసం నిలబడ్డ వ్యక్తి. ఆయన విద్యార్థుల విషయంలో కావచ్చు, నిరుద్యోగుల అంశంలో కావచ్చు చాలా గట్టిగా మాట్లాడిన వ్యక్తుల్లో చెనగాని దయాకర్ మొదటి స్థానంలో ఉన్నాడు. నిజంగా కూడా చాలా విమర్శలు కూడా పడ్డాడు ఆయన. నిరుద్యోగులు చాలా విమర్శించారు ఆయన కూడా. ఆయన మీద దాడి చేసిన లైవ్ లో కూడా దాడి చేసిన విజువల్స్ చాలా ఉన్నాయి. సో ఆయన ఏమంటా ఉన్నారు, యువతకి అవకాశం కల్పించాలి అని చెప్తా ఉన్నారు. మేమేమంటున్నాం, అవసరమైతే చెనగాని దయాకర్కి వీలైతే ఖచ్చితంగా అర్హుల జాబితాలో ఈయన కూడా తీసుకోవాలి. ఎన్నో ఇయర్స్ నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన పార్టీ కోసం కష్టపడుతున్న వ్యక్తి. పార్టీని అంటబెట్టుకుని ఉన్న పరిస్థితి. గెలిచిన దగ్గర నుంచి కూడా ఆయన ఎక్కువ శాతం పార్టీ సమస్యల మీద పార్టీకి సపోర్ట్గా గట్టి కౌంటర్లు ఇస్తూ వచ్చిన వ్యక్తి. విద్యార్థుల సమస్య విషయంలో కూడా నిరుద్యోగులకి గట్టి కౌంటర్లు ఇచ్చిన వ్యక్తి ఆయనే. సో కాబట్టి ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఏఐసిసి కూడా ఒకసారి యాక్సెప్ట్ చేయాలి. ఇలాంటి వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించాలి. వీళ్ళందరూ వెనకబడుతున్న వ్యక్తులు, వీళ్ళంతా పార్టీలో వెనకబడుతున్న వ్యక్తులు. వీళ్ళకి అవకాశం కల్పించాలి, అర్హులు, కానీ వెనకబడతా ఉన్నారు పార్టీలో. సార్ చూద్దాం అసలు ఏం జరిగింది నిన్న, ఒకసారి మాట్లాడు. అన్న నమస్తే అన్న. నమస్తే. బాగున్నా లైవ్ లో ఉన్నారు. ఓకే. నిన్న సచిన్ సవంత్ గారు మీరు కలిశారు. అవును. ఏం జరిగింది, మీరేం చెప్పారు, ఆయన దగ్గర నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? జనరల్ సెక్రటరీ అందరితో ఒక 1-to-1 కార్యక్రమాన్ని నిర్వహించిండు. దాని ద్వారా ఏంటంటే పార్టీలో మీరు ఏ స్థాయిలో పనిచేశారు, ఎప్పుడు పార్టీలోకి వచ్చారు, పార్టీలో తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఎట్లా అభివృద్ధి జరిగినాయి, సర్ ప్రోగ్రామ్ కానీ, లేకపోతే మహాత్మా గాంధీ ఉపాధి జాతీయ హామీ పథకం కావచ్చు, లేకపోతే ఎస్ఎస్ఏ సంఘటన సృజన అభియాన్ లాంటి కార్యక్రమాలు కావచ్చు, ఇట్లా ఉన్నటువంటి జై బాపు జై పులే ఇలాంటి కార్యక్రమం కావచ్చు, ఇట్లా పార్టీ ఏఐసిసి తీసుకున్న కార్యక్రమాలని మనం ఎంత సక్సెస్ అయినాయి, ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ ఎంత, మనం ఇంకా భవిష్యత్తులో చేయాల్సిన కార్యక్రమాల పైన సచిన్ సవంత్ గారు మాట్లాడారు. కాబట్టి మీరు ఈ జనరల్ సెక్రటరీగా పనిచేసిన కార్యక్రమాలు, గతంలో పనిచేసిన కార్యక్రమాలు అన్నిటిని కూడా ఆయన మాట్లాడినారు. గతంలో ఇంకా ఉన్నటువంటి పార్టీని సంక్షేమ పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఆయన సూచించారు. కానీ అంటే మేము మిమ్మల్ని ఒక మీడియా ప్రతినిధులుగా, మిమ్మల్ని చూస్తున్న వ్యక్తులుగా మేము ఒక క్వశ్చన్ అడగాలి. ఇప్పుడు ఎన్నో సమస్యల మీద, ఎన్నో నిరుద్యోగ సమస్యల మీద నాకు తెలిసి ఫ్రంట్ లైన్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి రెస్పాండ్ అయిన వ్యక్తుల్లో మీరు ఒకరు, ప్రధానంగా ఉన్న వ్యక్తుల్లో.
సో ఇప్పటి వరకు కూడా సరైన స్థానం మీకు కల్పించకపోవడం అనేది ఒకటి కనపడతా ఉంది. సో ఈసారి ఎమ్మెల్సీగా మీకు అవకాశం ఇస్తారా, ఇచ్చే పరిస్థితి ఉందా లేదా? అంటే ఇప్పుడు ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎన్నికల సంబంధించి యువతకు అవకాశాలు ఇవ్వాలని కూడా కోరినాం. దాంట్లో ప్రధానంగా ఏంటంటే మనం మొదటి నుంచి విద్యార్థుల సమస్యల మీద, నిరుద్యోగుల సమస్యల మీద, ఎడ్యుకేషన్ మీద మనం పదే ప్రతి అంశం మీద మాట్లాడుతా ఉన్నాం. నిరుద్యోగ గతంలో బీఆర్ఎస్ సహాయంలో ఉన్నప్పుడు నిరుద్యోగ సమస్యల మీద కొట్లాడినాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం కల్పించినటువంటి భర్తీ చేసిన ఉద్యోగాల అంశంలో కావచ్చు, పరీక్షలు ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పరీక్షలు నిర్వహించిన విధానాన్ని కూడా నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ సమాజానికి వివరించే దగ్గర మనం ముందంజలో ఉన్నాం. కాబట్టి మనం దానికి ఒక సమర్థులమని మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి పార్టీని కోరుతున్నాం, అవకాశం ఇస్తే బాగుంటది మాలాంటి వాళ్ళకు అనేది మేము విజ్ఞప్తి చేసినాం. వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు. సరే మీరు కలవండి, ఇంకా నాయకులను కూడా మీ యొక్క రెజ్యూమ్ కూడా పంపండి, చూద్దాం, ఇంకా నడుస్తున్నా ఉన్నాయి కదా అనే సందర్భం చెప్పారు. ఇవ్వాలనేది అయితే మేము కోరుతా ఉన్నాం. దానికి మేము సమర్థులం అనే భావన మాకుంది కాబట్టి అడుగుతున్నాం. కానీ అంటే మీకేమనిపిస్తా ఉందంటే మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు సిద్ధంగా ఉన్నారా పోటీకి? పార్టీ మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి పార్టీని అడుగుతున్నాం. పార్టీ అవకాశం ఇస్తే ఒక బలమైన పార్టీ, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి బలమైన పునాదులు ఉన్నటువంటి పార్టీ అవకాశం ఇస్తే పార్టీ మాకు అదనంగా బలమైంది. మన బలము, పార్టీ బలము, ప్రజా బలం అన్ని కలిపి గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈసారి 2 జరిగే ఎమ్మెల్సీల్లో కాంగ్రెస్ పార్టీ ఒక భారీ విజయంతో గెలవబోతా ఉంది. దాంట్లో ఉన్నటువంటి అన్ని వర్గాల మద్దతు తీసుకొని, నిరుద్యోగులు, విద్యావంతులు, విద్యార్థుల మద్దతు, ఇవాళ టీచర్లు కావచ్చు, ఉన్నటువంటి అన్ని వర్గాల మద్దతు, గ్రాడ్యుయేట్ల మద్దతు తీసుకొని ముందుకెళ్లాలనే ఆలోచన ఉంది. తప్పకుండా విజయం సాధిస్తామనే సంకల్పం ఉంది కాబట్టి పార్టీని అడుగుతా ఉన్నాం. పార్టీ తీసుకునే నిర్ణయం పైన ఆలోచన చేద్దాం. పార్టీ ఎట్లా, ఏ సామాజిక సమీకరణను ఎట్లా ఇచ్చేస్తుంది అనేది మా యొక్క బలమైన ప్రస్తావన అయితే పార్టీ ముందు పెట్టగలుగుతున్నాం. పార్టీ యొక్క ఆలోచనని ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి. ఇప్పుడు నిరుద్యోగుల అంశం మీద మీరు చాలా బలంగా మాట్లాడిన వ్యక్తి కాబట్టి, ఇప్పుడు నిరుద్యోగులు కూడా చాలా సందర్భాలు మీ మీద మాటల యుద్ధం చేసిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఈ సమస్యలో ఈసారి ఎమ్మెల్సీగా నిలబడిన ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగులు ఓటేసే పరిస్థితి ఉంటుందా? గ్రాడ్యుయేట్స్ కానీ నిరుద్యోగులు కానీ? నిరుద్యోగులు ఇప్పుడు కూడా ఆశా ఉద్యోగాలు ఇస్తే చదువుకున్నాం తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా రాజకీయాలు చేయాలి, కాంట్రవర్షియల్ రాజకీయాలు చేయాలి అనే ఆలోచనతో ఉండదు, బయటకు వచ్చే ఆలోచన ఉండదు. కాబట్టి నిరుద్యోగులు అనే వాళ్ళు కూడా ఒక సంఘంగా, పెద్ద సమూహంగా కాదు. వాళ్ళు కూడా నిరుద్యోగులు అంటే విద్యార్థులే నిరుద్యోగులే. కాబట్టి ఆ నిరుద్యోగులలో కూడా కొంత అసహనం, కొంత ఉన్నటువంటి కొంత భావన ఉండొచ్చు. ప్రభుత్వం దాన్ని, ముఖ్యమంత్రి గారు దాన్ని పదే ఉద్యోగాల భర్తీ అంశంలో కావచ్చు, వాళ్ళకున్న మౌలిక సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఇప్పుడు సిద్ధంగా ఉంటది. కాబట్టి నిరుద్యోగులు మద్దతును మేము కూడగట్టే ఆలోచనలో మేము ఉన్నాం. ఖచ్చితంగా నిరుద్యోగులు కూడా మా పైన ఒక పూర్తి విశ్వాసం, నమ్మకంతో వాళ్ళు ఉన్నారనే ఆశాభావం మాకైతే ఉన్నది. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. ఖచ్చితంగా అంటే ఒకటి, ఇప్పుడు ఆయన ఎన్ని చెప్పినా, ఇప్పుడు రాజకీయంగా ఆయన ఎన్ని మాట్లాడినా, ఎన్ని చెప్పినా కానీ ఒకటైతే మేం మాట్లాడేది కూడా ఖచ్చితంగా ఆయన అర్హుడే. ఎందుకంటే చాలా విద్యార్థి సమస్యల మీద ఆయన మాట్లాడిన వ్యక్తి. చాలా విద్యార్థి సమస్యల మీద మేము స్వయంగా చూసిన వ్యక్తులు. ఖచ్చితంగా ఆయన ఏదైతే డిమాండ్ చేస్తా ఉన్నారో, డిమాండ్ అనుకోవచ్చు, రిక్వెస్ట్ అనుకోవచ్చు, ఏదైనా కానీ ఆయన ఏదైతే అడుగుతా ఉన్నారో ఖచ్చితంగా అది చాలా సమంజసమైన విషయం. మరి చూడాలి ఇక పార్టీ ఎట్లా, మరి ఇట్లాంటి వాళ్ళని కూడా పార్టీ గుర్తించకపోతే రేపు పార్టీకి గడ్డు కాలం అయ్యే పరిస్థితి ఉంటుంది. పార్టీలో చాలా గడ్డు కాలం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళని కూడా గుర్తించలేని పరిస్థితి ఉంటే రేపన్న రోజు పార్టీకి చాలా కష్టకాలం వచ్చే పరిస్థితి ఉంటుంది. సో వీళ్ళందరూ ఖచ్చితంగా వర్క్ చేసుకుంటున్న వాళ్ళు, గ్రౌండ్ లెవెల్లో గ్రాడ్యుయేట్స్తో, విద్యార్థులతో నిత్యం వాళ్ళు వర్క్ చేస్తున్న వ్యక్తులు వీళ్ళు. ఏదో రకంగా ఏదో సమస్యలైనా, ఏ సమస్యను, ఒక్కొక్క సమస్యను తీర్చే విషయంలో అయినా కానీ, ఒక్కొక్క సమస్యను లేవనెత్తే అంశంలో అయినా కానీ, దాన్ని పార్టీకి చేరవేసే అంశంలో కానీ చెనగాని దయాకర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఒరవడిని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. కాబట్టి చూడాలి మరి పార్టీ ఎట్లా, మరి ఇట్లాంటి వాళ్ళని గుర్తిస్తుందా లేదా అనేది. సో నిన్నైతే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అంటున్నారు ఆయన. మరి చూడాలి పార్టీ గుర్తిస్తుందా. ఆయన కూడా అదే అంటున్నాడు, పార్టీ గుర్తిస్తుందా అనే దాని మీద ఇక్కడ ఉంది. పార్టీ టికెట్ ఇస్తుందా లేదా అనే దాని మీదే.
మరి చూడాలి. ఆయన అయితే పోటీకి సిద్ధంగా ఉన్నామనే ఒక సంకేతం అది ఇస్తుంది. పోటీకి నేను సిద్ధమే, నాకు అవకాశం కల్పిస్తే పోటీ చేయడానికి 100% నేను సిద్ధంగా ఉన్నానని చెప్తా ఉన్నాను.